అప్డేట్స్ చూస్తున్నాం. డిఎస్సి పై దాఖలైన పిటిషన్ ఆగస్టు 28కి వాయిదా పడింది. 10 మంది నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన 10 మంది డిఎస్సి ఎగ్జామ్ కు అప్లై చేశారా అనే హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్ 1 తో పాటు డిఎస్సికి అప్లై చేశారని పిటిషనర్ల న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషన్ కు డిఎస్సి హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 10 మంది పిటిషన్ వేసి ఒక్కరు కూడా డిఎస్సి హాల్ టికెట్ ఎందుకు సబ్మిట్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇక డిఎస్సి పై దాఖలైన పిటిషన్లపై ఇటు హైకోర్టులోనైతే వాదనలు జరిగాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి రానా తెలుసుకుందాం. రానా, కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? ఇవాళ డిఎస్సి పైన వాడివేడిగానే వాదనలు జరిగాయి. మొదటగా నిరుద్యోగుల తరపు నుంచి వాదించినటువంటి అడ్వకేట్ రవిచందర్ కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా టెట్ ఎగ్జామ్కి కానీ అలాగే డిఎస్సి ఎగ్జామ్కి కానీ కేవలం 4 నెలలు మాత్రమే సమయం ఉంది. చాలా తక్కువ సమయం, ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ ఉంది. పైగా ఇతర పరీక్షలకు కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎక్కువ మంది డిఎస్సికి ప్రిపేర్ అవ్వలేకపోయారు. ఖచ్చితంగా కూడా ఈ సమయంలో వాయిదా వేయాల్సిందంటే కూడా ఆయన తన వాదనలో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ ఇచ్చి 4 నెలలు అవుతుంది, చాలా సమయం సరిపోదు. గ్రూప్ 1 కూడా ఇలాగే చేస్తారు, గ్రూప్ 2 కూడా ఇలా చేస్తారు, ఇప్పుడు డిఎస్సి కూడా ఇలా చేస్తున్నారు. చాలా మంది నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సమయంలో వారు దాదాపు 3 నెలల నుంచి కూడా అనేక రకాలుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటు పూర్తిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఆందోళన చేశారు. తమ వాదనలు చెప్తున్నప్పుడు కనీసం ఎవరు పట్టించుకోవడం లేదనేసి కూడా ఆయన వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు నిరుద్యోగులందరికీ కూడా ఈ వ్యవధి అనేది కూడా సరిపోదు. గతంలో కూడా వాళ్ళు అనేక పరీక్షలు కూడా ప్రిపేర్ అయ్యారు, వాటికి కూడా సరైన సమయం లేక కూడా వారు చాలామంది నిరుద్యోగులు కొట్టలేకపోయారనేసి కూడా దాంట్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించారు కాబట్టి దానికి చాలా వ్యత్యాసం ఉంది. దాంట్లో రాసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు దీనికి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారంటూ కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆయన మాత్రం చాలా కీలకమైనగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఎవరో 10 మంది వచ్చి పిటిషన్ వేసినంత మాత్రాన 2,45,000 మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే దాదాపు 4 నెలల నుంచి కూడా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. ఎగ్జామ్ కోసం అన్ని రకాలుగా కూడా రెడీ అయిపోయారు. ఎగ్జామ్ కోసం ఎప్పుడైనా కూడా వారు ఎదురు చూస్తున్న సందర్భంలో వీళ్ళు కావాలనే గందరగోళం పరుస్తున్నారు, కావాలనే వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అసలు ఒక ఎగ్జామ్కి 4 నెలల పరిమితి అనేది కూడా సరిపోతుందంటే కూడా ఆయన కొత్త వాదన అనేది తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే కోర్టు కొన్ని న్యాయవాది కానీ వీళ్ళందరూ కానీ వీళ్ళు వాదన విన్న తర్వాత న్యాయమూర్తి వీరికి ఎవరైతే ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి 10 మంది అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్లు మీరు ఏమన్నా ఉన్నాయా అన్న దానిపై కూడా క్వశ్చన్ చేసింది. అయితే వాళ్ళు హాల్ టికెట్లు లేవు అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దాంతోపాటు వీళ్ళు గ్రూప్ 1తో పాటు డిఏఓతో పాటు డిఎస్సి కూడా అప్లై చేశారనేది కూడా న్యాయవాది చెప్తున్నప్పటికీ దాన్ని పరిగణలోకి అయితే కోర్టు తీసుకోలేదు. ఖచ్చితంగా కూడా మీరు ఎగ్జామే రాయినప్పుడు, మీరు ఎగ్జామ్కే అప్లై చేయనప్పుడు మీరు ఏ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ని వాయిదా వేయాలనేసి కూడా పిటిషన్ వేస్తారంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇరు వర్గాల వాదనలు వినటువంటి కోర్టు మొత్తం విచారణని ఆగస్టు 28కి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అప్పటి వరకు కూడా దీనిపైన సస్పెన్స్ కొనసాగే అవకాశాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఏదైనప్పటికీ గత 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాం డిఎస్సి వాయిదా వేయాలని కూడా అనేక రకాలుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఒక పక్క ఈ ఆందోళన వెనకాల ఒక రాజకీయ పార్టీ ప్రోత్బలంతో కొంతమంది కావాలని ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి కావాలని కొంతమందిని రెచ్చగొట్టి నిరుద్యోగుల్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రభుత్వం తమ వాదన చెప్తున్నటువంటిగానే ఇప్పుడు కొంతమంది అయితే ఈ పిటిషన్ వేసినటువంటి వారందరూ కూడా వారు నిజంగానే డిఎస్సికి అప్లై చేశారా లేదా, ఒకవేళ అప్లై చేసిన వీళ్ళకి హాల్ టికెట్ వచ్చిందా లేదన్న దానిపై కూడా కొన్ని సందిగ్ధమైనటువంటి ప్రశ్నలు కనపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదైనా ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.